రైతు బజార్లు, రైస్ మిల్లర్స్ అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యలు అన్నారు. సార్ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్లో తగ్గింపు ధరలకు బియ్యం అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3 రైతు బజార్లలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా బియ్యాన్ని వాడతారని, పెరిగిన ధరలను అదుపు చేసేందుకు చర్యల్లో భాగంగా కుటుంబానికి 10 కిలోల బియ్యం చొప్పున ఆధార్ కార్డు ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉన్న రైతు బజార్లలోనూ, రైస్ మిల్లర్స్ అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా అగ్రికల్చరల్ మార్కెటింగ్ అధికారి ఎం వరలక్ష్మి, డిఎస్ఓ పద్మశ్రీ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, న్యూ ప్రకాశం మార్కెటింగ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పమిడి సుబ్బారావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనము ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక ఉచిత ధరల్ని ఇవ్వడానికి 24 సెంటర్స్ పెట్టాము. సో మన జిల్లాకి మొత్తం 20 రైస్ మిల్స్ ఉన్నాయి. తర్వాత 4 రైతు బజార్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని కేంద్రాల్లో ఈ బీపీటీ వెరైటీ ఇక్కడ ఎక్కువ వాడతారు. సో ఆ వెరైటీలో స్టీమ్ రైస్, రా రైస్ 2 కేటగిరీస్లో పెడుతున్నాము. సో 50 రూపీస్లో రా రైస్ వస్తుంది, తర్వాత 52 రూపీస్లో స్టీమ్డ్ రైస్ వస్తుంది. సో దీని ప్రకారం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ మొత్తం స్టాక్ ఈ పాయింట్స్కి ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో అర్ధం కిలో ఇంకా డిమాండ్ ఉంది, అక్కడ రైతు బజార్ లేదు కాబట్టి అక్కడ హెడ్ క్వార్టర్లో కూడా మేము పెడతాము. తర్వాత మేజర్గా ఇంకా ఎక్కడ డిమాండ్స్ ఉంటే అది మేము పెట్టాము. తర్వాత ఇక్కడ వెరైటీ కూడా జనాలు ఇంకా ఏమైనా వేరేగా డిమాండ్ చేస్తేనే కూడా ఏర్పాటు చేస్తాము. సో దీనికి అందరూ ఆధార్ కార్డు తీసుకురావాలి. ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకువస్తే మనము యాప్లో ఎంట్రీ చేసుకొని అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టాము. తర్వాత ఒక నెలకి ఒక ఫ్యామిలీకి 10 కేజీ వరకు ఈ రైస్ వస్తుంది. సో ఇప్పుడు బయట కొంచెం రేట్ పెరిగింది కాబట్టి ఈ స్కీమ్ ప్రభుత్వం ద్వారా మేము ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా దాన్ని యూజ్ చేసుకుని మీ నియరెస్ట్ మిల్ సెంటర్ కానీ రైతు బజార్ కేంద్రం నుంచి ఇవన్నీ తీసుకోవచ్చు. రైస్ రేట్ ఎక్కువ ఉంటున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషం. రైతులు అందరూ, ప్రజలు కూడా అందరూ సంతోషిస్తూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో ఆల్మోస్ట్ స్టీమ్ రైస్ 10 రూపాయలు తక్కువకి ఇక్కడ మన రైతు బజార్లో, అట్లానే మన రైస్ మిల్లర్ కౌంటర్స్, సపరేట్ కౌంటర్స్లో, అలానే రా రైస్ కూడా ఒక 8 రూపాయలు తక్కువ ధరతోటి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పౌర సరఫరాల శాఖ ప్లస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండాలా రైస్ కూడా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ.